వినాయక చవితి పండుగ అనగానే మనకి గుర్తొచ్చేది ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్. ఈ ఖైరతాబాద్ గణేష్కి ఉన్న ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా ఫస్ట్ నుంచి దానికి ఉన్న ప్రాముఖ్యత ఏ విధంగా డెవలప్ అవ్వకుంటూ ఇంత విపరీతమైన భక్తులు పెరుగుకుంటూ వచ్చారని చెప్పేసి మనతో పాటు తెలియడానికి ఉత్సవ కమిటీ అయిన మెంబర్ ఉన్నారు, వెంకటేష్ ముదిరాజ్ అన్న. అన్నతో ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎప్పటి నుంచి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది మనకి? ఈ వినాయకుడు స్థాపనకు మెయిన్ మూల కారకులు సుట్ట శంకరయ్య ముదిరాజ్. తాను ఒక్క అడుగుతోని ఈ వినాయకుని స్థాపించి ఇవాళ 69 అడుగుల వినాయకుని పెట్టడం జరిగింది. ఎందుకంటే సుట్ట శంకరయ్య ముదిరాజు ఆ రోజు ఒక్క అడుగుతో స్థాపించి 69 అడుగుల వినాయకుని నిర్మించడం జరిగింది. ఆ రోజు మాజీ కౌన్సిలర్గా తాను సుట్ట శంకరయ్య ముదిరాజు ఇక్కడ ఈ వినాయకుని స్థాపించాడు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సుదర్శన్ ముదిరాజ్, తర్వాత వాళ్ళ కుమారుడు రాజ్ కుమార్ వీణ గారు ఈ యొక్క వినాయకుడిని అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ప్రపంచానికి ఖైరతాబాద్ అంటే చూపించే విధంగా వినాయకుడు నిర్వహిస్తూ ఈడ వచ్చే లక్షలాది జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ, మున్సిపాలిటీ వాళ్ళే కానీ, ట్రాఫిక్ పోలీసులే కానీ, రాజకీయ నాయకులే కానీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ సహకారాలు అందిస్తూ ఇక్కడ వినాయకునికి చాలా అన్ని విధాల సేవలు అందిస్తూ, అదేవిధంగా ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అన్ని విధాల సదుపాయాలు చేస్తూ ఇక్కడ వినాయకుని దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలతో వృద్ధులు వాళ్ళందరూ వస్తారు కనుక వాళ్ళకి ఎటువంటి, మీరు చూస్తుంది కదా లైన్లు కూడా ఎంత స్మూత్గా ఎక్కడికక్కడ వెళ్తున్నదో, జనాలు కూడా హ్యాపీగా దర్శనం చేసుకుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలు గణపతికి నివేదించుకుంటారు, వెళుతున్నారు మంచిగా. అయితే స్టార్టింగ్లో ఎప్పుడైతే ఫస్ట్ వినాయకుడు పెట్టినప్పుడు అప్పుడు ఏ విధంగా ఉండేది? ఈ విధంగానే లైన్లో ఉండేదా, లేకపోతే ఎంతమంది వచ్చేవాళ్ళు అప్పుడు? అప్పుడు ఏడమ్మా నేను కూడా అసలు పుట్టిన లేదు. ఎందుకంటే అప్పుడే 1957లోనే ఏమంట వినాయకుని పెట్టింది ఒక్క అడుగు. ఇక 71 అడుగులు అంటే మీరు చెప్పండి, అంత చాలా ప్రాచీన కాలంలో ఇక్కడ అసలు ఏం లేకుండా. కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలిపించే గణపతి ఖైరతాబాద్ వినాయకుడు చాలా చాలా అద్భుతమైన. ఈ గణపతి దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఏ కోరికలు ఉన్నా అవి తీర్చే మహాగణపతి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సుఖశాంతులతో ఉన్నారు. చాలా అద్భుతమైన గణపతి. ఇవాళ లక్షల మంది వచ్చేది కానీ ఏడగింత మీకు డిస్టర్బెన్స్ కనిపిస్తుంది జనాలకు. అయితే ప్రాముఖ్యత అనగా మనకి డిఫరెంట్ వినాయక టెంపుల్స్ కూడా ఉన్నాయి మనకి. ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ వినాయకుడినే ముఖ్యంగా ప్రాముఖ్యత ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటే కారణం? మెయిన్ రీజన్ ఏమంటే అప్పట్లో వినాయకుడిని స్థాపించడానికి అందరినీ ఒక హిందువులను ఏకతాటిపై తేనికి. ఎందుకంటే అప్పుడు ఐక్యత లేదు, ఎవరి పనులు వాళ్ళు. కనుక మనము అందరం ఒకతన కలవాలంటే ఒక దేవుని కార్యక్రమాన్ని పెట్టుకుంటే అక్కడ చిన్న పల్లెటూరు అక్కడ ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడొచ్చి, ఆడవాళ్ళు వచ్చి పూజలు వీజలు చేసుకుంటాడు, మగవాళ్ళు వచ్చి భజనలు చేస్తాడు. ఆ విధంగా ఏమంటే అందరూ యూనిట్గా ఒక తాన ఐక్యత గానికి మంచి అవకాశం ఈ వినాయకుడిని. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని వేల వినాయకులు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు 11 రోజులు ఒక మంచి పండుగ వాతావరణం కనిపిస్తుంది అంతటా. ఎక్కడ చూడండి, ఏ వీధిలో చూడండి వినాయకులు, భజనలు, కీర్తనలు అన్ని విధాల చాలా బాగుంటుంటాయి. కనుక ఇప్పుడు ప్రజలు కూడా వినాయకుల దగ్గర నా ఒక విన్నపం, మీరు అవి డీజేలు పెట్టి డ్యాన్సులు చేయకుండా మంచి భజనలు, మంచి భక్తి గీతాలు పెట్టి వచ్చే ప్రజలకు చాలా విధంగా అన్ని సదుపాయాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకి అంతకుముందు అప్పట్లో మనకి 90sలో చూసుకుంటే స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ కలర్స్ ఎక్కువ లేకుండే, ఓన్లీ మట్టి వినాయకులు ఎక్కువ యూజ్ చేస్తారు. అయితే అప్పుడు కూడా మట్టి వినాయకుని యూజ్ చేశారా స్టార్టింగ్? అప్పుడు మట్టి తెలిసినప్పటి నుంచి, నేను చూసినప్పటి నుంచి అయితే మట్టి వినాయకులు. తర్వాత ఇక ప్రజలు మా ఎట్లా కలర్కు అలవాటు పడిపోయారు. వినాయకుని అన్ని రకాల డిజైన్ వేసి కలర్తో చేస్తుంటే ప్రజలకు అది చూస్తుంటే చాలా ఆనందంగా ఆ విధంగా అయింది. కనుక ఇప్పుడు మనము మట్టి వినాయకుని పెట్టడం వల్ల మనకు అన్ని విధాల ఎటువంటి పొల్యూషన్ ఉండకుండా చేయకుండా, కనుక ఇప్పుడు ప్రజలు 70% మట్టి వినాయకులను పెట్టడం జరుగుతుంది. అయితే అప్పుడు ఎన్ని అడుగుల నుంచి స్టార్ట్ అయింది? అంటే 5 పెంచుకుంటే వేరే, లేకపోతే 1, 2 ఇతర 1 అడుగు 2 అడుగులు అట్లనే అడుగు ఇప్పుడు 71 అడుగులు. కనుక మళ్ళీ ఇప్పుడు 69కి వచ్చింది. ఇక స్టెప్ బై స్టెప్ తగ్గిస్తుందో మళ్ళీ దానికి ఆలోచించి వాళ్ళు మెంబర్స్ అంతా చేస్తుంది. అంటే ఎందుకు ఇట్లా
పెద్దగా పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అది అది పెద్దగా పెట్టడం అంటే ప్రతి ఏడాది ఇప్పుడు మనం ఉన్నాం పుట్టంగానే ఒక 1 year అయితే సెకండ్ ఇయర్ బర్త్డే చేస్తాం. అదేవిధంగా గణపతి నీడ నెలకొల్పినాక ఆయన పుట్టింది ఒకటో సంవత్సరం పుట్టిండు. ఇప్పుడు 71 ఏళ్ళు అయింది హైదరాబాద్లో వినాయకుడు పుట్టి. కనుక అది అంచెలంచెలు ప్రతి సంవత్సరం మనము భగవంతుని ఏ విధంగా సంవత్సరం మేము ఇప్పుడు మన ప్రజలకు చెప్పుకొని కూడా వీలుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 70 అడుగులు పెట్టేది ఎందుకు అంటే మనం చెప్పనీకి రీజన్ ఉంది. అదే 71 సంవత్సరం నుంచి వినాయకుడు పెడుతుంది. అది ఎందుకంటే వినాయకుడు పెంచడం కారణం అదే. వినాయకుడు సంవత్సరం అడుగులు పెంచుతుంటే ఆ సంవత్సరం అనేది తెలుస్తుంటుంది. ఇలా 9 అడుగులు పెట్టినామనుకో నెక్స్ట్ ఇయర్ జనాలకు తెలిసిపోతే నెక్స్ట్ 10th years బై 10 సంవత్సరం అంటారు. అట్లా వినాయకుడు పెంచుకుంటూ పోతుంది. అయితే స్టార్టింగ్ నుంచి కూడా నిమజ్జనం అనేది హుస్సేన్ సాగర్ని చేసేదా లేకపోతే ఇంకా ఓన్లీ వేరే కాడ చేశారా? అప్పుడు అంత చిన్న పల్లెటూరు లేకుండే, చుట్టుముట్టు అన్ని చెరువులు కుంటలు అన్నీ ఉండే. కనుక మ్యాక్సిమం చెరువులను వేస్తుండే. చెరువులు అప్పుడు ట్యాంక్ బండ్ చెరువులు ఎక్కడిదో అక్కడ ప్రతి చిన్న గ్రామంలో ఒక చిన్న చెరువు ఉంటుండే. ఆ చెరువులు ఇప్పుడు ట్యాంక్ బండ్ మనకు హైదరాబాద్ నగరానికి ఒక ట్యాంక్ బండ్ ఉన్నది. కనుక ఆడ అన్ని విగ్రహాలను తీసుకొచ్చి ఆడ ఒక కన్నుల విందుగా ఆ కార్యక్రమం నిర్వహిస్తుంది. నిమజ్జనం కార్యక్రమం చాలా అద్భుతంగా ట్యాంక్ బండ్ మనకు అదృష్టం ఉండడం వల్ల అక్కడ సిటీలో ఉన్న అన్ని వినాయకులు అక్కడికి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో వినాయకులు పెడతారు ఓ రకాల డిజైన్లతో. అక్కడికి వెళ్ళి వీళ్ళు చూడని వాళ్ళు ట్యాంక్ బండ్కి వచ్చి ఆ నిమజ్జనం రోజు చూస్తారు. అది ప్రతి ఒక్క గణపతిని అది చూసే అవకాశం ఇక నిమజ్జనం కలిగించింది. అయితే ఏ ఇయర్ నుంచి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు? నేను సంవత్సరం నుంచి ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు హుస్సేన్ సాగర్? అది మనకు అంత ఐడియా లేదు. నేనైతే ఒక 20-25 years నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరము ట్యాంక్ బండ్లు వేయడం. ఇప్పుడు ప్రతి జాగాలు ఇప్పుడు కొద్ది మినీ ట్యాంక్ బండ్లు అటువంటి అన్ని ఏర్పరచుకోండి. సఫీల్ కూడా ఉంది అక్కడ మినీ ట్యాంక్ బండ్. అట్లా కొన్ని జాగాలలో డివైడ్ అయిపోయింది, అందరూ ఒకతానం రాకుండా. అయితే మీకు తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు ఈ పండుగని సక్సెస్ఫుల్ చేయాలంటే? దాని ఎంతమంది వర్క్ చేస్తే ఈ పండుగ సక్సెస్ అయ్యేది? ఈ పండుగ ఎక్కడంటే నాకు తెలిసి ఒక 500 మంది పనిచేస్తారు. 500 members అయితే ఈజీగా ఉంటారు. ఎందుకంటే ఈ జనాల్ని కంట్రోల్ చేయడం, ఎవరికి ఎటువంటి జాగా పోలీసు వాళ్ళు కూడా దగ్గర ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. అన్ని విధాలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత కంట్రోలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో ఏం ఆలోచన లేదు. గతంలో చూసుకుంటే ఇంత సెక్యూరిటీ ఉండేదా? అప్పుడు నార్మల్గా వచ్చి పీపుల్ అప్పుడు సెక్యూరిటీ అంటే మామూలు మనమే. ఇప్పుడు వినాయకుందే కదా, ఇప్పుడు హైదరాబాద్ వినాయకుని పెట్టిన వీళ్ళ కుటుంబం ఒక 50 మంది ఉంటారు. పెద్ద ఫ్యామిలీలు 50 మంది అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక 150 మంది ఉంటుండే. వాళ్ళే అన్ని విధాలా కంట్రోల్ చేసుడు, వాళ్ళకు అన్ని ఏర్పాటు చేయడం వాళ్ళే చేస్తుంటారు. మనకి ఇదైతే మనకి కండువా కానీ ఇవన్నీ మనకి ఎవరెవరు సమర్పిస్తూ ఉంటారు వాళ్ళకి, మన వినాయకునికి మనకు రుద్రాక్షలు వేస్తారు కదా, ఇదంతా ట్రస్ట్ వాళ్ళన్నీ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇలా ఏమి ఉండేది అంతా ఏ టు ట్రస్ట్ ఉంటుంది. వాళ్ళే అన్ని సదుపాయాలు చేస్తుంటారు. ఏది ఒక్కటి కూడా లోటు లేకుండా అన్ని వాళ్ళే చేస్తారు ట్రస్ట్ మెంబర్స్. అయితే విగ్రహం పెరిగే కొద్దీ ఎప్పుడు విగ్రహం అడుగును బట్టి ఎన్ని నెలల ముందు స్టార్ట్ చేస్తారు వర్క్? ఇది దాదాపు నాకు తెలిసి ఒక 6 months ముందే చేస్తారు. 6 months వరకు ఉంటుంది. 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తారు. మెల్లగా చేసుకుంటా ఫినిషింగ్. మొన్న 2 days బ్యాక్ కంప్లీట్ అయింది. అవునవును, 2 days బ్యాక్. అంటే అంత చాలా పెద్ద వర్క్, మామూలు వర్క్ కాదు. చిన్న వినాయకులు అంటే ఇది వీళ్ళు కూడా ఎక్కడ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చి చేస్తాడు ఆయన. శిల్పి కూడా చాలా ఎక్సలెంట్. ఆ శిల్పి ఆయన ఎప్పటి నుంచి చేస్తాను ఇది హైదరాబాద్ శిల్పి డిజైన్? నేను తెలిసి నాకు 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 25 years నుంచి. అంతకుముందు నుంచి ఆయనే చేస్తాడు రెగ్యులర్గా. కళాకారులు ఎంతమంది పనిచేస్తారు? కళాకారుల బాగానే ఉంటుంది. మనం ఏం లెక్క చెప్పలేము కానీ ఈజీగా ఉంటుంది. జనాలు వాళ్ళు అన్ని విధాల కళాకారులు తీసే రోజు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనకి 9 రోజులు 11 రోజులు మనకి 11 రోజులు ఎక్కువ మనకి చేస్తారు. అయితే 9 రోజుల్లో 9 కార్యక్రమాలు ఏమేమి చేస్తారు ఎక్కువ? ఇక్కడ కార్యక్రమాలు ఏం లేవు. ఎవరు చేసేవాళ్ళు వాళ్ళు వస్తారు, చూస్తుంటారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బ్యాండ్ వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళు ఒక 1 hour ఈ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ వెళ్ళిపోతుంటారు. ఎవరు కార్యక్రమాలు చేసుకుంటారు. పర్టికులర్గా మనం చేపియాలని లేదు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ వినాయకుని ముందు ప్రదర్శించుకొని పోతారు. మనకి ఇక్కడ చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు కదా. మనకి విగ్రహం తయారయ్యేప్పటి నుంచి కావచ్చు, పూజ కంప్లీట్ అయ్యేప్పటి నుంచి కావచ్చు, నిమజ్జనం అయ్యేంత వరకు
వీళ్ళకి వాలంటీర్స్ కావచ్చు మన కమిటీ వాళ్ళకి కావచ్చు ఇక్కడ సదుపాయాలు ఏ విధంగా చేస్తారు అని భోజన కార్యక్రమాలు ఎట్లా చేస్తారు? భోజనాలు గీజనాలు అంతా ట్రస్ట్ వాళ్ళే, మనం లోపల చూసాం కదా, ఎక్కడికక్కడ భోజనాలు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయి వెంటనే. ఎవరు వాళ్ళు ఇప్పుడు డోనర్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చి చేపిస్తుంటారు భోజనాలు ఒకరు, వాళ్ళకి ఉండడానికి సదుపాయాలు ఒకరు. ఎంతమంది భోజనాలు పెడతారు రోజుకి? రెగ్యులర్ వచ్చిన వాళ్ళు కొంచెం భోజనం అయితేనే ఎంతమంది లెక్క వస్తుంటారు, భోజనం చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే దాంట్లో ఏం లేదు. అయితే మన వినాయకుడిని ఎంతవరకు హైట్ పెంచాలని నిర్ణయించడం జరిగింది? ప్రస్తుతం అయితే 71 ఇక దాని నుంచి తగ్గించుకుంటూ వస్తుంది. మళ్ళీ తగ్గిస్తారా? తగ్గిస్తుంటారు, ఎందుకంటే ఇప్పుడు 69కి వచ్చింది కదా, అట్లా మళ్ళీ మామూలుగా తగ్గించుకుంటూ వస్తుండొచ్చు ప్రతి సంవత్సరం. లాస్ట్కి 71. 71 69 ఇప్పుడు 69. ఓకే అన్న. థ్యాంక్ యూ.